హలో హాయ్ అండి. వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఈరోజు మన పార్వతీస్ కిచెన్లో బియ్యపు రవ్వ ఉప్మాని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా కమ్మగా ఉంటుంది, క్విక్గా కూడా అయిపోతుంది అనమాట. లంచ్ బాక్సెస్కి మంచి రెసిపీ అనమాట. సో దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలండి. పాన్లో 2 కప్పులు వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. 2 కప్పులు వాటర్ అనేవి యాడ్ చేసుకుని తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, ఇవి 2 యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసుకుని నీళ్ళని మరిగించేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి 2 కప్పులు వాటర్ వేసాం కదండి, 1 కప్పు బియ్యపు రవ్వ వేసుకుంటే సరిపోతుంది. బియ్యపు రవ్వకి 1:2 రేషియోలో వాటర్ వేసుకుంటే చక్కగా పొడిలాడుతూ పొడిగా వస్తుందన్నమాట. ఈవెన్గా మొత్తం అంతా కుక్ అయ్యి నీట్గా పొడిలాడుతూ వస్తుంది బియ్యపు రవ్వ అనేది. మూత పెట్టేసుకుని 1 నుంచి 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మనకి బియ్యపు రవ్వ అనేది ఈ విధంగా కుక్ అయిపోతుందండి. ఇలా కుక్ అయిన రవ్వ అనేది ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసుకుని చక్కగా ఆరబెట్టుకోవాలి. మనం 1:2 రేషియోలో వాటర్ అనేవి వేస్తే వాటర్ ఏమి మరీ ముద్దవ్వకుండా అలానే మరీ పలుకుగా కాకుండా చక్కగా ఈవెన్గా కుక్ అవుతుంది ఈ విధంగా. ఇప్పుడు ఇది చల్లారుతూ ఉంటుందండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే నిమ్మకాయలు తీసుకోవాలన్నమాట. పెద్ద నిమ్మకాయ అయితే 1 సరిపోతుంది, లేదు చిన్న అయితే 2 నిమ్మకాయలు. ఆ జ్యూస్ని ఇలా చిన్న బౌల్లో వేసుకోవాలి. మనము బియ్యపు రవ్వ ఉడికించుకునేటప్పుడు కల్లుప్పు అనేది యాడ్ చేసాం కదండి, అక్కడ మీరు ఎంత ఉప్పు అయితే యాడ్ చేశారో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నిమ్మరసంలో ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ సాల్ట్ అనేది డైల్యూట్ అయ్యేంత వరకు చక్కగా మిక్స్ చేసుకుని ఈ నిమ్మరసాన్ని మనం చల్లారి పెట్టుకున్న బియ్యపు రవ్వలో యాడ్ చేసేసేయాలి. ఇక పొడిలాడుతూ వచ్చింది చూసారు కదండి. 1:2 రేషియోలో వేస్తే కంపల్సరీగా ఈ విధంగా నీట్గా కుక్ అవుతుందన్నమాట. ఈ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా అంతా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న రవ్వని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ బియ్యపు రవ్వకి పోపు అనేది వేయాలండి. నేను ఇక్కడ ఒక పాన్ పెట్టుకొని పాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ వేరుశనగ పప్పుల్ని యాడ్ చేయాలి. లో ఫ్లేమ్లో మాత్రమే దగ్గరుండి కదుపుతూనే చక్కగా నీట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యాన్ని ఎలా తెలుస్తుంది అంటే పప్పు అనేది చిటపటలాడుతూ ఉంటుందన్నమాట. ఆ స్టేజ్లో ఇవి చక్కగా ఫ్రై అయినాయి అని అర్థం. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు నీట్గా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు. ఇవి ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసేసుకుని పోపుని నీట్గా లో ఫ్లేమ్లో మాత్రమే దగ్గరే ఉండి కలుపుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. ఈ పోపుని తీసుకెళ్ళి మనం ఉడికించి పెట్టుకున్న ఉప్మాలో యాడ్ చేసేయచ్చు. ఎంతో టేస్టీ అయిన కమ్మనైన బియ్యపు రవ్వ ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుందన్నమాట. ఇది ఒక రకంగా చెప్పాలంటే బియ్యపు రవ్వ పులిహోర అని కూడా చెప్పొచ్చండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పార్వతీస్ కిచెన్ మన ఇంటి వంట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.